ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధానంగా అయితే నేను ఫ్రేమ్ తయారు చేశాను. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన మెజర్మెంట్లు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది టోటలీ మనకి ఇది వచ్చేబట్టికి ఏదైతే సిట్టింగ్ ఉందో ఇది మనకి సిట్టింగు. సో మనకి ఏమవుతుందంటే 63 ఇంచెస్ అయితే వస్తుంది మనకి. మనం చూడవచ్చు ఇక్కడ 63 ఇంచెస్ ఇది. ఇది మనకి టోటల్ 63 ఇంచెస్ అయితే వస్తుంది మనకి. మొత్తం 63 అంగుళాలు అయితే పెట్టుకోవాలి. ఈ టేప్ మీద మీకు ఇలా కనపడుతుంది. మామూలు టేప్ మీద అయితే 63 అంగుళాలు అయితే వస్తుంది. అలాగే మనకి చూసుకున్న బట్టి ఇక్కడ నుంచి 22 ఇంచెస్ అయితే వస్తుంది మనకి. 22 అంగుళాలు వస్తుంది అనమాట. 22 ఇంచెస్ మీరు చూడవచ్చు ఇక్కడ ఇలాగా. సో అలాగే మనకి వెలాడికి వచ్చేవాటికి 21 ఇంచెస్ అయితే వస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది 21 ఇంచెస్ మనకి ఇక్కడ ఇలాగా. మొత్తం 3 పార్టిషన్ 21, అలాగే ఇది కూడా 21, ఇది కూడా మనకి 21 క్లియర్గా. అలాగే మనకి ఇది వచ్చేవాటికి హైట్, టోటల్ హైట్ ఎంత అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేవాటికి టోటల్ హైట్ వచ్చేవాటికి మనకి 33 ఇంచెస్ అయితే వస్తుంది అనమాట. టోటల్ హైట్ వచ్చేవాటికి మనకి 33 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ పైన ఏదైతే ఉందో మనకి ఇక్కడ దగ్గర మనకి 2.5 అంగుళాలు అయితే వస్తుంది అనమాట. 2.5 అయితే వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేపాటికి మనకి ఏంటంటే ఒక 8.5 అయితే వస్తుంది మనకి. ఇక్కడ చూస్తున్నారు 8.5 అంగుళాలు అయితే వస్తుంది మనకి. ఇక్కడ ఫోమ్ ఎంత వస్తుందో దానికి సెంటర్ వేసుకోవాలి. ఈ సెంటర్ వేసుకోవాలన్నమాట. మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచి దీన్ని మనం మెజర్మెంట్ చేసుకుంటే ఇది సెంటర్ పార్టిషన్ 1 ఫీట్ అయితే సెంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి వచ్చేపాటికి మనకి ఏంటంటే ఈ పై నుంచి వచ్చేపాటికి దగ్గర ఒక 11 అంగుళాలు అలా పెట్టుకోవాలి. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేపాటికి మనకి ఇక్కడ దగ్గర 1 ఫీట్ అనమాట. జస్ట్ ఒక అంగుళం రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఒక రౌండ్ ఇది జస్ట్ ఒక అంగుళం ఇలాగనేది రౌండ్ తీసుకోవాలన్నమాట. అలాగే కింద టోటల్ ఇది వచ్చేపాటికి టోటల్ వచ్చేపాటికి మనకి 29 అంగుళాలు వస్తుంది. టోటల్ మీరు చూస్తున్నారు మనకి 29 అంగుళాలు వస్తుంది అనమాట. టోటల్ ఆ చివరి నుంచి చివరి 29 అంగుళాలు అయితే వస్తుంది. ఇక్కడ నుంచి 4.5 పెట్టుకొని ఒక అరంగుళం గ్యాప్ ఇచ్చుకోవాలన్నమాట మనకి. ఇక్కడికి ఇది 4.5 పెట్టుకొని, ఎందుకంటే ఇక్కడ ఫోమ్ స్టెప్ అనేది వస్తుంది మనకి, చాలా బాగుంటుంది. అలాగే హ్యాండిల్ వచ్చేవాటికి ఫ్రంట్ సైడ్ వచ్చేవాటికి మనకి 18 అంగుళాలు వస్తుంది. 18 ఇంచెస్. సెంటర్ వచ్చేవాటికి మనకి 16 అంగుళాలు వస్తుంది అనమాట. 16 ఇంచెస్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ కూడా 16 ఇంచెస్. ఇక్కడ నుంచి ఒక 13 అంగుళాలు పెట్టుకొని మనం ఇలా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. చూడొచ్చు మనకి ఇది వచ్చేవాటికి కరెక్ట్ దానికి దీనికి 29 అంగుళాలు. ఇది 29 ఇంచెస్ అయితే వస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు. అలాగే ఇది వచ్చేపాటికి మనకి టోటల్ 5.5 వస్తుంది అనమాట. 5.5 అంగుళాలు వస్తుంది. ఉల్లోగుల మొక్క వచ్చేపాటికి 4.5 అయితే వస్తుంది ఈ పీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా. అలాగే ఈ బ్యాక్ సైడ్ చంప ఏదైతే ఈ చంప సైజ్ ఉందో మీకు చూపిస్తున్నాను. సైడ్ షేప్ ఇది టోటల్ 19 అంగుళాలు అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు షేప్ తీసుకోవాలి. ఇక్కడ ఎందుకు మీరు షేప్ తీసుకోవాలంటే హ్యాండిల్ ఏదైతే ఉందో హ్యాండిల్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ పైన 2 ఇంచెస్ వస్తుంది. ఇలాగా ఒక 2 అంగుళాలు ఫోమ్ వస్తుంది, లేదా అంగుళమైన మనం వేసుకోవచ్చు. దీనికి కాయిన్ చేసుకున్నప్పుడు ఏంటంటే దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ వేస్తాం కాబట్టి గ్యాప్ లేకుండా. యాక్చువల్గా ఇది రిక్లైనర్ అనుకోండి, ఒక 2 ఇంచెస్ అయితే తీయాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఇది చిన్నగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మెజర్మెంట్లు అనేది నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధానంగా అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మళ్ళీ ఒకవేళ అర్థం కాకపోతే ఫస్ట్ నుంచి అయితే చూడండి. చాలా క్లియర్గా అయితే అర్థమైంది ఈ ఫ్రేమ్ అనేది నేను ఎలా తయారు చేసింది అనేది. ఓకే, ఈ వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.